రాయలసీమలో పరిటాల కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటుంది. పరిటాల రవి ఉన్నన్నాళ్ళు సీమలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పార్టీని ఒంటి చేత్తో గెలిపించేవారు. రవి మరణం తరువాత సునీతమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. పరిటాల శ్రీరామ్ యువకుడు కావడంతో ఆయన్ను పక్కన పెట్టి సునీత నేరుగా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేశారు. పరిటాల కుటుంబం అంటేనే టీడీపీ కేడర్ల ఒక రకమైన ప్రేమ, అభిమానం. ఎందుకంటే పరిటాల రవి పేరు ఇప్పటికీ అక్కడ మార్మోగుతూ ఉంటుంది. ఆయన్ని అభిమానించే వాళ్ళు సునీతమ్మ కుటుంబాన్ని కూడా ఆదరిస్తూ వస్తున్నారు. ధర్మవరం, పుట్టపర్తి, రాప్తాడు నియోజకవర్గాల్లో ఇప్పటికీ పరిటాల కుటుంబానికి గట్టి పట్టు ఉంది అనేది కాదనలేని వాస్తవం. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి సునీత ఓడిపోయారు. అయితే అదే సమయంలో ధర్మవరం నుంచి వరదాపురం సూరి టీడీపీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు. దీంతో ధర్మవరం బాధ్యతలను ఎవరికి ఇవ్వాలా అన్న దానిపై ఆలోచించి చివరకు పరిటాల శ్రీరామ్ను ఇన్ఛార్జిగా నియమించారు. రాప్తాడులో సునీత, ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పార్టీ బాధ్యతలను నెత్తికెత్తుకున్నారు. పార్టీ కష్ట సమయాల్లో వారు పార్టీ జెండాను విడిచిపెట్టలేదు. ఆందోళనలు చేశారు, రోడ్ల మీదకు వచ్చారు, కేసులు కూడా ఎదుర్కొన్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అన్న నినాదంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాప్తాడు టికెట్ మాత్రమే పరిటాల కుటుంబానికి ఇచ్చారు. పొత్తులో భాగంగా ధర్మవరం నియోజకవర్గం బీజేపీకి వెళ్లిపోయింది. దీంతో పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేశారు, తిరిగి విజయం సాధించారు. అయితే ఆమె ఖచ్చితంగా చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కుతుంది అని అందరూ అంచనా వేశారు. కానీ అనూహ్యంగా ఆమె పేరు కనిపించకుండా పోవడంతో ఒకంత పరిటాల అనుచరులు అవాక్కయ్యారు. ఎందుకు ఇలా జరిగింది అన్న దానిపై వారు పార్టీ అధినేతను నేరుగా అడగకపోయినా కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు. కానీ పరిటాల సునీతకు సామాజిక వర్గం అడ్డంకిగా మారింది అని అంటున్నారు. అదే జిల్లా నుంచి ఉరవకొండ శాసనసభ సభ్యులు పయ్యావుల కేశవ్ను ఆర్థిక మంత్రిగా చేయాలని భావించడంతో పరిటాల సునీతకు మంత్రి పదవి దక్కలేదని అంటున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఆమెను మంత్రివర్గంలోకి తీసుకోలేదని చెప్పినట్లు తెలిసింది. అయితే ఆమె అనుచరులు మాత్రం కొంత అసంతృప్తిగానే ఉన్నారు. తమ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై గుర్రుగానే ఉన్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ ఇద్దరు ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కనీసం అమరావతికి వచ్చి పార్టీ నేతలను కలిసే ప్రయత్నం కూడా చేయలేదు అంటున్నారు. మరి సునీతమ్మను పిలిచి నచ్చజెప్పేదెవరు? చంద్రబాబు ప్రస్తుతం ఉన్న బిజీలో ఆమెకు ప్రయారిటీ ఇస్తారా లేదా అన్నది చూడాలి.